ఇన్సూరెన్స్లో చాలా టైప్స్ ఉన్నాయన్నమాట. లైఫ్ అని, హెల్త్ అని, జనరల్ అని చాలా ఉన్నాయన్నమాట. దీనికంటే తీసుకునే ముందు మనం తెలుసుకోవాల్సిన రెండు ఏంటంటే వై ఇన్సూరెన్స్ ఈజ్ నీడెడ్ అండ్ హౌ ఇన్సూరెన్స్ వర్క్స్. ఫస్ట్, ఓల్డెన్ డేస్లో ఎలా ఉండేదంటే అన్ని ఫ్యామిలీస్ జాయింట్ ఫ్యామిలీస్ అనమాట. ఏదన్నా రిస్క్ అయిందనుకోండి, ఒక మెంబర్కి ఏదైనా అయితే మిగతా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిపి టేక్ కేర్ చేసుకొని అందరూ కలిసిమెలిసిగా ఉండేవాళ్ళు అనమాట. అప్పుడు అలా జరిగిపోయేది. ఇప్పుడు ఏమైందంటే కరెంట్ జనరేషన్లో అన్ని న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయాయి. న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయ్యేపాటికి ఏదైనా రిస్క్ అయిందనుకోండి, మొత్తం ఫ్యామిలీ అంతా లాసెస్లో అయిపోతుంది. సో ఇక్కడ ఇన్సూరెన్స్ అనేది మ్యాండేటరీ అయిపోయింది అనమాట కరెంట్ జనరేషన్లో. దీనికంటే ముందు ఒక స్టోరీ చెప్తాను, ఆ స్టోరీ వినండి. ఈ స్టోరీ నేను IRDI ప్రిపేర్ అప్పుడు తెలుసుకున్నది అనమాట. ఇదేంటంటే ఒక విలేజ్ ఉండేది, నియర్ మౌంటైన్స్ దగ్గర ఒక విలేజ్ ఉంటుంది అనమాట. ఆ విలేజ్లో 400 హౌసెస్ ఉంటాయి. ఆ విలేజ్ ఎవ్రీ మంత్ ఫ్లడ్స్ వస్తాయి అనమాట. ఫ్లడ్స్ వచ్చిన ప్రతిసారి 4 హౌసెస్ మునిగిపోతాయి. ఈచ్ హౌస్ రిపేర్ చేయడానికి 20,000 రూపీస్ అవుతుంది. ప్రతిసారి ఆ 4 హౌసెస్ వాళ్ళే లాస్ని బేర్ చేయలేరు కదా, ప్రతిసారి ఈ మంత్ పోతే మళ్ళీ నెక్స్ట్. అందుకని చెప్పి వీళ్ళందరూ ఏమనుకున్నారంటే ఊళ్ళో వాళ్ళందరూ కలిపి పెద్ద ఆయన దగ్గరికి వెళ్తారనమాట. ఊరు పెద్ద దగ్గరికి వెళ్తే ఆయన ఏం చెప్తాడు, మొత్తం 400 హౌసెస్ కదా, 4 హౌసెస్ 80,000 రూపీస్ కదా, అందరూ కలిపి ప్రతి మంత్ 400 మెంబర్స్ ఇంటూ ప్రతి మంత్ 200 రూపీస్ ఇవ్వండి, అప్పుడు 80,000 అవుతుంది. 80,000 రూపీస్ అవుతుంది కదా, అప్పుడు రిపేర్ చేయించుకోవడానికి అవుతుంది అంటారు. అప్పుడు ఏమంటారు, కొంచెం బయట ఉంటుంది కదా ఇల్లు, బయట ఉండే ఇల్లు ఉంటుంది చూసావా, ఆ వాడేమంటాడు, మా ఇల్లుకి రిస్క్ తక్కువ కదా, నేను మునిగిపోను, నాకు ఏమి వద్దు అంటాడు. కానీ అలా కుదరదు కదా, ఇన్సూరెన్స్ అందరూ తీసుకుంటే ఏమవుతుంది, ఇన్సూరెన్స్ అందరూ తీసుకోవాలని చెప్తాడు అనమాట ఆయన. అప్పుడు ఏం చెప్తాడు, సరే అట్లా కాదు, అందరికీ ఈక్వల్గా 200 ఉండకూడదు అని చెప్పి చెప్తాడు అనమాట. అప్పుడు ఏం చేస్తారు, మూడుగా డివైడ్ చేసి ఎవరికైతే రిస్క్ హై ఉంటుందో వాళ్ళకి, రిస్క్ మీడియం ఉన్న వాళ్ళకి ఒకటి, రిస్క్ లో ఉన్న వాళ్ళకి ఒకటి. ఇప్పుడు అందరికీ 200 కదా, అందరికీ 200 అనుకున్నారు కదా. ఇప్పుడు ఏమనుకున్నారు, దాన్ని రిస్క్ లో ఎవరికైతే ఉందో వాళ్ళని 150 కట్టమన్నాడు. మళ్ళీ రిస్క్ మీడియం ఉంటుందో 200 కట్టమన్నాడు. ఎవరికైతే రిస్క్ హై ఉంటుందో వాళ్ళని 250 కట్టమన్నాడు అనమాట. సో ఇలాగా అందరి దగ్గర కలెక్ట్ చేసిన 80,000 రూపీస్ని యూజ్ చేస్తూ ఇన్సూరెన్స్ ఈ ఇల్లుని తయారు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట. సేమ్ ఇదే ఇన్సూరెన్స్లో కూడా రన్ అవుతుంది అనమాట. ఎలా అంటే ఈ 150 అన్నోడు ఏంటంటే ఏజ్ తక్కువ ఉంటుంది కదా, ఏజ్ తక్కువ ఉన్న వాళ్ళకి ఏంటి, తక్కువ ప్రీమియం ఉంటుంది. మీడియం ఏజ్ ఉన్న వాళ్ళకి ప్రీమియం మీడియంగా ఉంటుంది. ఇది ఉన్న వాళ్ళకి హై ఉన్న వాళ్ళకి ప్రీమియం హై ఉంటుంది అనమాట. సేమ్ ఇలాగే నడుస్తుంది అనమాట. సో ఈ ఇన్సూరెన్స్లో టైప్స్ ఉంటాయి అన్నమాట. ఏంటంటే లైఫ్ ఒకటి, హెల్త్ ఒకటి. లైఫ్ అనేది మన చనిపోవడం దాని గురించి అనమాట. ఈ హెల్త్ అనేది ఏంటంటే హాస్పిటలైజేషన్ కానీ, మనకి ఏదన్నా అయితే ఏదన్నా చెకప్స్కి కానీ వాటికి కానీ యూజ్ చేసేదాన్ని హెల్త్ ఇన్సూరెన్స్ అంటారనమాట. దీని గురించి పూర్తి డీటెయిల్స్ ఇవి అనమాట.